పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా? పులివెందులలో అలాగే కడపలో వైసీపీ పని అయిపోయిందా? మొత్తం మూటములు సర్దేసుకోవడమేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు. ఎందుకంటే పులివెందులలో కానీ కడపలో కానీ మొత్తం టీడీపీ అడ్డాగా మారిపోయింది. అలాగే టీడీపీ ఆఫీస్ కూడా పులివెందులలో ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇదే మాట చెప్పారు, లోకేష్ గారు చెప్పిన ఇదే మాట చెప్పారు, అలాగే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న వార్త ఏమన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పులివెందుల నుంచి ఓటమి చవిచూస్తారు అని మాట్లాడుతున్నారు. అసలు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరో కూడా ఆ మాట మాట్లాడరు. నేను ఆ మాట మాట్లాడటంలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, గెలవరు అన్న మాట రాజకీయంగా కొద్ది గొప్ప అసలు కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే ఆ మాట మాట్లాడాం. ఎందుకంటే 100% అక్కడి నుంచి ఆయన గెలుస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ గెలవడం అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ? ఏంటి పులివెందుల నుంచి జగన్ గారు మోటాములు సర్దేసుకోవడమే, వైసీపీ పార్టీ మోటాములు సర్దేసుకోవడమని బలమైన మాటలు మహానాడులో, కడప మహానాడులో జరిగినప్పుడు చెప్పారు. కాబట్టి అసలు గెలుస్తాడా గెలవడా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వస్తుంది ఏంటి? కొంతమంది రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ మొత్తం తగ్గిపోతుంది అన్నారు. దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి, మీ బాధ్యత ఇది. ఎందుకు చెప్తానంటే రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు గెలిపోవడం మాట పక్కన పెడితే గెలుస్తారా లేదా, మెజారిటీ ఎంత వస్తుంది, ఇప్పటికన్నా ఇంకా తగ్గుతుందా, ఎన్ని రెట్లు తగ్గుతుంది, ఏంటి అసలు ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఏం జరగబోతుంది అనే దాని మీద, అంటే మహానాడులో మాట్లాడిన మాటల మీద, కొన్నిటి మీద మనం సుదీర్ఘ వివరణ అయితే ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కుదిరితే మీరే షేర్ చేయండి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే పులివెందులలో 61,000 ఓట్ల మెజార్టీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. వాస్తవాలు ఏంటంటే అంతకు ముందుకు వచ్చిన దానికన్నా, అంటే అంతకు ముందు 90,000 మెజార్టీ వస్తే కనుక ఇంచుమించుగా ఆ 90,000 మెజార్టీలో ఇంచుమించుగా 30,000 మెజార్టీ పోయింది. నిజమండి, ఇది వాస్తవమే, ఒప్పుకుంటా. 30,000 మెజార్టీ పోయింది. అంత మాత్రానే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరో, జగన్ గారు గెలవరో, అండ్ జగన్ గారు అక్కడి నుంచి ఓటములు సర్దేసుకోవచ్చు, వైసీపీ పార్టీ అయిపోయిందంటే ఒక మీటింగ్ పెట్టే ఎలా చేస్తే, మీటింగ్కి వచ్చిన జనాన్ని చూస్తే ఎలా మాట్లాడితే, అలాంటి మీటింగులు ఎన్ని పెట్టుంటాడు ఆయన జగన్ గారు? వాస్తవంగా సిద్ధం సభలకు వచ్చిన జనాన్ని చూస్తే కనుక ఈ జనములు ఎక్కండి వాస్తవాలు మాట్లాడుకుంటే కనుక. కాబట్టి అలా మాట్లాడుకుంటే మీటింగ్కి వచ్చిన జనం చూసే మనం వాపో బలుపో తెలియకపోతే కష్టం కదా నేను అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడా గెలుస్తాడా అనేది అసలు అసందర్భం నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఆ క్వశ్చన్కి తావే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలుస్తారు. వాళ్ళు దాంట్లో అసలు ఆ ప్రశ్నే కరెక్ట్ కదా నన్ను అడిగితే. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదేమో అని అనుకోవాలా. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్తున్నా, ఆ క్వశ్చన్ అసలు సరే, ఆ ప్రశ్నే అనవసరం. ఆ ప్రశ్న లేవనెత్తడం కరెక్ట్ కాదు, గెలుస్తాడా ఓడిపోతాడా అనేది. కానీ కొంతమంది మాట్లాడారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏమని? మహానాడులో కొంతమంది మెజార్టీలు చదివాడు ఆయన. గుర్తుందో లేదు మీకు? మహానాడులో కొంతమంది మెజార్టీలు చదివాడు. ఏం మెజార్టీలు ఏంటి? పలానా వ్యక్తికి 90,000 మెజార్టీ, పలానా వ్యక్తి 80,000 మెజార్టీ, పలానా వ్యక్తి 70,000 మెజార్టీ కావాలని చదివారు. అంటే కడప మా అడ్డా ఇంత మెజారిటీలు వచ్చినాయి, ఈసారి పులివెందుల కడప మొత్తం ఎంటైర్ అంతా కూడా మేమే అని చెప్పడం కోసం, ఆధిపత్యం కోసం చదివారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ గుర్తు చేయడానికి కూడా చదివాను కొంతమంది యూట్యూబర్లు అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మనం ఇంకా మాట్లాడుకుందాం. అక్కడి నుంచే బీటెక్ రవి గారు మాట్లాడిన కొన్ని మాటలు ఉందాం ఒకసారి. మనతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ రోజు రెండో రోజు చాలా అద్భుతంగా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఒకే ఒక క్వశ్చన్ సార్, కడప అంటే జగన్ అంటే కడప అనేది అందరం విన్నాము ఇప్పటి వరకు కూడా. కానీ అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం నుంచే ఇక్కడ ఒక ప్లేస్ తీసుకొని అక్కడ టీడీపీ ఆఫీస్ని పెట్టడం అనేది అందరూ చాలా ఆశ్చర్యపరిచే విషయం. అసలు మీరు ఏ ధైర్యంతో అసలు స్టార్ట్ చేయాలనుకున్నారు? దీంట్లో సింపుల్, మా ధైర్యం కన్నా మాకు అవసరం. పులివెందుల్లో మేము ఏదన్నా ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలన్నా, ఒక కార్యక్రమాలు జరపాలన్నా, ఇంకోటి జరపాలన్నా కూడా మాకు ఒక చిన్న ఆఫీస్ అనేది అవసరం. ఆఫీస్ అనేది మేము ఎవరితో రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నా, ఖాళీ స్థలంలో రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నా కూడా వాళ్ళని బెదిరించి ఇవ్వకుండా చేశారు. కాబట్టి మాకున్న శక్తితో అక్కడ మేమే ఒక ల్యాండ్ కొని కంపల్సరీ ఇది అవసరం కాబట్టి మేము చేసుకోవాల్సి వచ్చింది.
వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి ఆఫీస్కు పర్మిషన్లు రాకుండా ఇవన్నీ కూడా అడ్డపడినారు. అవన్నీ కూడా అధిగమించి ఆఫీస్ కట్టుకున్నాం. ఇంకోటి మీరు ఇప్పుడు జగన్ అడ్డా గిడ్డా అంటారమ్మా. జగన్ అడ్డా ఎక్కడుంది చెప్పండి? ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలిచిన తర్వాత ఇంకా మీరు జగన్ అడ్డా అంటే మేము ఒప్పుకోము. జగన్ లేదు, ఏం లేదు, అయిపోయింది జగన్ కథ. అతను తొందరలో లోపలికి పోతాడు, అవినాష్ రెడ్డి లోపలికి పోతాడు, ఇతను లోపలికి పోతాడు. వైసీపీ పార్టీ అనేది వచ్చే మహానాడుకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఊచ లెక్క పెట్టుకుంటాడు. వైసీపీ పార్టీ అనేది ఉండదు. కాబట్టి ఇంకా వైసీపీ పార్టీనే లేనప్పుడు జగన్ అడ్డా లేదు, ఇక్కడ ఏమీ లేదు. అంటే కడపలో నిర్వహిస్తున్నారు కదా ఇప్పుడు. అర్థమైంది కదా బీటెక్ రవి గారు మాట్లాడింది. అసలు ఏమీ లేదు, జగన్ లేదు, ఆయన అడ్డా లేదు, ఏమీ లేదు, వైసీపీ పార్టీ సర్దేసుకోవాల్సిందే, ఇంకేమీ లేదు. అలాంటప్పుడు ఇంకా ఆయన అడ్డా ఎలా అవుతుంది అని అన్నారు. కానీ అయితే ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ ఆఫీస్ పెట్టినంత మాత్రాన, లేకపోతే గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీలు వచ్చినంత మాత్రాన, లేదా అధికారం చేపట్టినంత మాత్రాన ఏది కొన్ని మారవు, కొన్ని అలానే ఉంటాయి. అలా ఉండిపోయిన వాటిలో పులివెందుల్లో జగన్ గారు ఒకరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అంతకు ముందు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి తర్వాత 2019లో కూటమిని ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడే లేదా మీకు అందరూ తెలుసు. కాబట్టి అందు గురించి అది గుర్తుపెట్టుకోవాలా. 150 సీట్లు పైగా ఏంటి వైసీపీ సాధించిన విజయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. కాబట్టి ఎవరు ఎప్పుడు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది ప్రజల చేతుల్లో ఉంది, అది నాయకుల చేతుల్లో లేదన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఇంకా తగ్గుతుందా అంటే 30,000 తగ్గింది కదా, ఇంకో 30,000 తగ్గొచ్చేమో. కాబట్టి మా అయితే కనుక 10,000కో 20,000కో మెజారిటీతో గెలుస్తాడు ఈసారి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది మన ఛానల్ తరపు నుంచి మనం చెప్తున్నాం. ఏంలే ఈసారి 30,000 తగ్గుతుంది అనుకుంటున్నారు కదా, కాబట్టి 30,000 కాదు కదా, ఇంతకు ముందు వచ్చిన 90,000 మెజారిటీ ఖచ్చితంగా అయితే కనుక ఈసారి కూడా వస్తుంది అనేది నా అభిప్రాయం. ఒక రాజకీయ విశ్లేషకుడుగా మీరు ఈ వీడియో కాల్తో వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఈసారి మెజారిటీ తగ్గటం అంటూ జరగదు, ఆ మెజారిటీ పెరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయాన్ని అవసరమైతే కానీ మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కొన్ని మాటలు ఉండిపోయినాయి ఏంటంటే 100% పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అలాగే ఉంటుంది ఆ నియోజకవర్గం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా, నేను చెప్తున్నానుగా, అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అయితే కనుక తగ్గదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మహానాడు కడపలో పెట్టిన మహానాడులు అలాంటి మీటింగులు 100 మీటింగులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అయితే తగ్గదో. ఇది పార్టీలకు అతీతంగా నేను చెప్తున్న మాట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొప్పం, అవును కదా, కొప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారంటే కనుక ఓడిపోరు. ఎందుకని ఆ నియోజకవర్గం నుంచి ఆయన స్ట్రాంగెస్ట్ కంటెంట్ సమస్యలు దాంట్లో. కాబట్టి కొన్ని నియోజకవర్గాలు కొంతమంది నాయకులకి అలా ఉండిపోతాయి, అలా ఓడిపోతారు అనేది ఏదో కావాలని గట్టిగా చెప్పుకోవడమే తప్ప కొప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోరు అన్నది ఎంత వాస్తవమో, ఏంటి పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు అనేది అంతే వాస్తవం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే ఏంటంటే రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు, కానీ 100% గెలుపోవటంలో ప్రసక్తే లేదు. అక్కడి నుంచి ఎంత జరగని, ఎంత మైలేజ్ రాని, ఇప్పుడు వచ్చిన జనం చూసి వచ్చిన జనమంతా నా జనమే అనుకుంటే కనుక రాజకీయంలో అంతకన్నా కావిడి రెండోది లేదు, అదైతే నేను చెప్పగలను. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ గురించి అండి, గెలుపోవటం గురించి అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే అసలు మినిమం నాలెడ్జ్ ఉంటే కనుక మనం ఆ మాట మనం మాట్లాడడం. కాబట్టి మెజారిటీ గురించి మీరు ఏం చెప్పగలిగితే కానీ చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు కావాలి, నేను దాన్ని సదా గౌరవిస్తాను. అంతేకాదు కొత్తగా మనం చాలా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.